ఒకరోజు పరమానందయ్యగారు శిష్యులను పిలిచి, "ఈ రాత్రి అన్నముడికించండి, నేను ఆలస్యంగా వస్తాను" అన్నారు. శిష్యులు ఆనందంగా వంట చేయడానికి సిద్ధమయ్యారు. బియ్యం కడిగి గిన్నెలో వేసి మంటపై పెట్టారు. కొద్దిసేపటికి ఒకడడిగాడు, "అన్నం ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది?" మరోడు చెప్పాడు, "ఒక గింజ తీసి చూసేద్దాం." అందరూ అంగీకరించారు. ఒకడు గిన్నెలోనుంచి ఒక గింజ తీసి రుచి చూశాడు. "ఇంకా ఉడకలేదు" అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంకొకడు మరో గింజ తీసి చూశాడు. "ఇంకా ఉడకలేదు" అన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గింజ తీసుకుంటూ పరీక్షించసాగారు. చివరికి గిన్నెలో అన్నం దాదాపు లేకుండా పోయింది. అంతలో పరమానందయ్యగారు వచ్చారు. "అన్నం సిద్ధమైందా?" అని అడిగారు. శిష్యులు అమాయకంగా, "గురువుగారు, మేము చాలా జాగ్రత్తగా పరీక్షించాం. అన్నం ఇంకా ఉడకలేదు, కాని గింజలు మాత్రం అన్నీ అయిపోయాయి" అన్నారు. గురువుగారు నవ్వుతూ తలపట్టుకున్నారు. నీతి: అతి పరీక్ష కూడా నష్టానికే దారితీస్తుంది.